10th వరకు వస్తా. అంబేద్కర్ ఏం చెప్పారు? ఒక వర్గం ప్రజలను అనగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు వివక్షలను పారదోలి సమాజంలో సమానత్వాన్ని సాధించడమే ఆదర్శ ప్రజాపాలన కావాలి అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సొంత పార్టీ వల్లే దళితులపై దారుణ దమనకాండకు పాల్పడుతున్నా అభినవ నీరోలా వ్యవహరించారు. కోవిడ్ రోజుల్లో మాస్కులు లేకుండా ఎలా పనిచేయాలని ప్రశ్నించిన పాపానికి దళితుడైన సుధాకర్ను బలి తీసుకున్నారు. దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. వైకాపా వేధింపులు చిత్రహింసలు తట్టుకోలేక అభాగ్య దళితులు మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దమన నీతి మాత్రమే తెలిసిన మీ కిరాతక పోలీసు సేవకులకేమో దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు ప్రయోగిస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో ఆ మహోన్నతుడి పేరు తీసేసి మీ పేరు పెట్టుకునేంత దుస్సాహసనానికి పాల్పడి ఇప్పుడు తగుదనమ్మా అంటూ, మీ పదమే తగుదనమ్మా అని మీరు కోట్ చేస్తాం, తగుదనమ్మా అంటూ విగ్రహావిష్కరణ చేస్తారా జగన్? సిగ్గు సిగ్గు. నువ్వెక్కడ నాగలోకం, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత నీకెక్కడిది జగన్? అది కంక్లూజన్. అదే ఇంత తెలుగు భాష ప్రావీణ్యాన్ని ప్రదర్శించినాడు. మీ దగ్గర విన్నా మళ్ళీ ఎక్కడ చదివా చాలా రోజుల తర్వాత. నాగలోకంకే కాదు, నాకలోకం. కా నాక అంటే స్వర్గం అని అర్థం. అర్థమైందా? అది కూడా తెలియకుండా రాసేస్తే ఇలాగే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు భాషలో దానికి ఉన్నంత ప్యారడీ ఇంకెవరికి ఉండదు. ఈ ప్యారడీకి సంబంధించిన విషయంలో నీ చలోక్తులు అచ్చులు హల్లుల్ని బాగా ప్రదర్శించు, ధన్యవాదాలు. కానీ వాస్తవానికి దగ్గరగా జరుగుతున్న దమనకాండ నువ్వు ఏదైతే అభివర్ణించావో అది లోకల్లో నిరంతరం జరుగుతుంది. ఆ మహానుభావుడి ప్రకారం సమసమాజ నిర్మాణంలో కొన్ని వెనుకబడిన కులాలని అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయన చేస్తున్న నిరంతర పోరాటానికి ఈరోజు ఎంత కాదన్నా ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓ రెడ్డి సామాజిక వర్గానికి మీరు చెప్తున్న పెద్దపేట దగ్గర వాళ్ళ రాయలసీమలో ఎంతమందికి రీప్లేస్మెంట్ విత్ బీసీ ఆర్ ఎస్సీలతో జరుగుతుందో సరే చూసుకోమని. కానీ దీనికైతే సరే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హత అంటే నేను దాని జోలికి పోను. కానీ దళితులపైన ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూని కోట్ చేస్తా పత్రిక, డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయాల్సిందేగా. ఎవరు చేయాలి? ప్రభుత్వం, పార్టీ, అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి. నిర్ణీత సమయంలో మర్డర్ కేసు మీరు చేయండి సార్, 100 రూపాయలు బెయిల్ వస్తుంది తెలుసా మీకు? అది బెయిల్ వచ్చింది, మనం ఏం చేస్తుంది దానికి? ఇప్పుడు కోర్టులో నేను నాకు కేసులో మీకు లక్షలు చెప్పాను, చీపురు పెట్టి తిరుగుతుంది దానికి 10 ఏళ్ళు బట్టి తిరుగుతున్నాను కోర్టుకి. కానీ ఆయన మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి 90 రోజుల్లో బయటకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కూర్చుంటున్నారు. అటువంటి వాళ్ళని మీ పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారు? అటువంటి వాళ్ళ పార్టీలో ఉంచుకొని దళిత యువకుని చంపిన అతన్ని ఎమ్మెల్సీని మీరు పార్టీలో ఉంచుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా ఓపెన్ చేస్తారు అనేది లాజిక్ కొంత కన్విన్సింగ్ అనిపించట్లా? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు కొన్ని హత్యానేరాలు కానీ లేదంటే కొన్ని విషయాల్లో కొంతమందికి ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మెరిసీ. సో అది ఓన్లీ అనంతబాబు చేసిన హత్యగా చూడాలా, పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టుగా? పర్సనల్ అండి, పర్సనల్గా ఉన్నప్పుడు నాకు పార్టీకి సంబంధించిన అంశంలో నేను ఆ పార్టీ కాదు కాబట్టి నాకు ఏదైనా నేను విశ్లేషించడానికి నాకు హక్కు ఉంది. నేను చెప్తున్నా ద కన్సిడరేషన్ వాట్ సార్ట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ గివింగ్ అన్నది అతని పర్సెప్షన్. అనతోళులు ఉండొచ్చండి, మనిషిని మంచిగా గౌరవిస్తున్న క్షణికావేశంలో. ఇప్పుడు బాల నేరస్తులు ఉంటారు, వాళ్ళ పరివర్తన చెందిన బాలుడేం కాదు కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ పరివర్తన చెందిన తర్వాత సమాజంలో మామూలు మనిషిగా బతుకుతున్నప్పుడు వాడికి జీవించే హక్కు లేదంటే ఎవడండి చెప్పేది? సో ఇప్పుడు ఆయన జైలు పోయిస్తే పరివర్తన వచ్చేట ఏమో పరివర్తన చెందాడేమో, లేదా ఆయన కన్సిడరేషన్ మెర్సీ గ్రౌండ్స్ లో ఇవ్వచ్చేమో. సరే చూద్దాం. ఇప్పుడైతే ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లేదు. నీకు నచ్చపోతే నచ్చకపోయినా 5 కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎడుతున్నాడికి ఓటైనడికి నీకు ప్రజాస్వామ్య గౌరవమైనడికి వాళ్ళకి నచ్చుతుంది. అక్కడ నీకెందుకు బాధ? నచ్చనప్పుడు నిన్న అంత పెద్ద ఈవెంట్, తన ఓపెనింగ్, ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఒక సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిసా, కనీసం ఒక వార్త రాయలేకపోతున్నారు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే అంబేద్కర్ కూడా నచ్చరా? వాళ్ళు ఇంకా సినిమా యాక్టర్ లాగా దీనికోసం అండి. సరే నేను చూపించొద్దు అనుకుంటే చూపిస్తున్నాను. ఫుల్ పేజ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సింగిల్ కాలం లేదా? నేను చెప్తుంది అదే సార్. వాళ్ళకి ఊహ చిత్రాలు చూసే వాళ్ళకి నిజమైన చిత్రాలు చూస్తే కళ్ళు పేలిపోతాయి. వాళ్ళ సినిమాలో బ్రహ్మానంద గారు చూడండి, నాకేం కనబట్టలేదు అంటాడు. అలా ముసలికి కనబడి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు వాళ్ళ గ్రాఫిక్స్లోనూ డిజైన్లోనూ. అందుకే వీళ్ళ కోసం మళ్ళీ ఆ గ్రాఫిక్ ప్లే కూడా చేసాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అది చూసిన వీళ్ళకి అరే ఇది ఎలాగ ఉంటుందా గ్రాఫిక్స్, ఇది నిజంగా అయితే ఎలాగ ఉంటుందా? కొన్ని ఛానల్స్ అసలు చూపించలా, కొన్ని పేపర్ అసలు రాయరు. బాధ. మీకు ఇంకోటి ఒక వార్త మీరు మిస్ అవుతున్నారు. ఏంటి దానికి 400 కోట్ల పైసలకి తగలెట్టారని చచ్చిపోతున్నారు బాబు. అందులో ఆడిటోరియం హోటల్ ఉన్నాయి, అలాగే ఒక సినిమా థియేటర్ ఉంది. దీన్ని కంపేర్ చేస్తాను. తెలంగాణలోనేమో 200 కోట్లు ఎంతో అయింది, అక్కడ ఎంత అయింది. తెలంగాణలో ఓన్లీ విగ్రహం,
అక్కడ ఇంకా చాలా ఇక్కడ ఎంత విస్తీర్ణం సార్? అదైతే పావు ఒకే ఎకరం లోపల. వన్ ఎకర్ లోపు ఉంటుంది పావు ఎకరం అంతేనేమో తెలియదు అంబేద్కర్ది. నాకు ఐడియా లేదు. అక్కడ ఎన్ని మొత్తం గ్రౌండ్ కదా అది. రెండోది పోనీ సార్ డబ్బుల విషయంలో వీళ్ళకి బాగా శ్రద్ధ జాగ్రత్త ఉంది కదా సార్. ఉమ్, అలా బ్రిడ్జ్ కట్టారేంటి సార్? గుంటూరు నుంచి అమరావతి కాడ బ్రిడ్జ్ ఒకటి వేసారు, మీకు జ్ఞాపకం ఉందా? ఉమ్, ఇటు నుంచి అటు కట్టేస్తామని. అయిందా సార్ ఆ బ్రిడ్జ్? ఉమ్. అయిందా అవ్వలేదు సార్? నాకైతే తెలియదు. తెలియదు, నాకు కూడా తెలియదు. అవ్వలేదు కదా. అప్పుడు కూడా అలా బొమ్మలో చూపించారు కదా కడతామని. ఉమ్, దానికి ఒక స్తూపం కట్టారు తెలుసా సార్? ఉమ్. ఆ స్తూపంకి 25 కోట్లు అయింది గత ప్రభుత్వంలో. స్తూపానికే 25 కోట్లు ఖర్చు అయితే మరి సరే ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా తప్పే నిజంగానే. ఏది తప్పు సార్? కాదు సార్, నిజంగా దాంట్లో 600 కోట్లు పెట్టారు అంటే తప్పులు ఏమైనా ఉంటే ఎక్కడ ఆయన ఎవరు? ఎవరు మన మాట్లాడచ్చు. సర్దార్ పటేల్ గారు పుతులు పెట్టారు సార్. 3,350 కోట్లు ఖర్చు అయింది. అవును. ఏడు చెప్తారు దానికి? ఉమ్, ఉమ్. ఇను మళ్ళీ నేను మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ మొత్తం ఇనువంతా చైనా కాడి నుంచి తెచ్చిండు. ఇనుమ ఉక్కది. ఆయన ఉక్కు మనిషి, ఉమ్, దాంతో ఇనుతో పెట్టారు. ఉక్కుతో కట్టారు. సరే చూద్దాం. ఇప్పుడు అంటే నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే ఆ వార్తని చూపించకపోవడం ప్రాపర్గా. మీరు జర్నలిస్ట్ కదా సార్, మీకు బాధ అనిపించింది. ఆడవాడు పచ్చలోడు, వాడేమో అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం వచ్చి ఏమని రాసుకోండి. పేపర్లు వేసుకున్నాడు. వాళ్ళకి మీకు ఎక్కడ సార్? జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే రాయొచ్చు. నిజానికి మొదటి పేజీలో అందరికీ చూపించాల్సిన వార్త కదా. జగన్మోహన్ రెడ్డిని హైడ్ చేసి బాలకృష్ణ ఎట్లా హైడ్ చేస్తుంటారు కొన్నిసార్లు, జగన్మోహన్ రెడ్డిని హైడ్ చేసి ఓన్లీ అంబేద్కర్ ఒక్కటే చూపించవచ్చు. విగ్రహం ఉందిరా బాబు, ఇక్కడ ఇవి ఉన్నాయి. మేము గాంధార్ టేప్ సార్, మా మొగుడికి కళ్ళు పోయి అని చెప్పి మేము గొడ్డ కట్టుకునే బ్యాచ్ కళ్ళుకి అని చేస్తే కళ్ళు కనపడవు మాకు. ఇదో